వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. మధుయాష్కి గారు, ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తుంది, అలాగే సీనియర్ జూనియర్ అది కూడా నడుస్తుంది కదా, అంటే ఎప్పుడు రాబోవచ్చు అంటారు? అదేం లేదు, మీరు పిసిసి అధ్యక్షుడు ఉంటారు కదా, పార్టీ పదవులు ఇవన్నీ ఉంటాయని జవాబు చెప్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని గౌడ్ చెప్పండి, లైక్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉంటారు. ఈ రెండు పార్టీ వ్యవహారాలు పదవుల వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. కవిత గారి పార్టీ మీద ఏం సార్ మీ కామెంట్? అంటే మీరు రకరకాల కామెంట్లు చేయడం అనేది జరిగింది, అవన్నీ ఏం కాదు అంటే కేసీఆర్ కూతురు అని చెప్పేసి విమర్శిస్తున్నారా నిజంగా? కవిత గారు పార్టీయా? ఏం సారా పార్టీయా? పేరు జాగృతి సారా పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సారా కుంభకోణం రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆడదై ఉండి తెలంగాణలో బెల్ట్ షాపులతోటి 15 కాలంలో పుస్తలు దిగిపోతా ఉంటే భర్తలు బానిసలు అయిపోయి తాగుడికి అప్పుల పాలైపోయి ఇల్లు గుళ్ళు అయిపోతా ఉంటే ఏమన్నా ఇరుక్కొని వచ్చి ఎవరిని నమ్మిస్తున్నారు వీళ్ళంతా? ఇది ఒక కొత్త డ్రామా. ఎప్పుడైతే కేసీఆర్ కి నోటీస్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ కవితమ్మ కహాని షురువైంది. ఇదన్నీ కూడా దృష్టి మరించడం కొరకు చేస్తున్న ప్రయత్నం. అండ్ ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే యావత్ తెలంగాణకు వచ్చిందంట. సారా తండ్రి సారా తాగుతాడు, బిడ్డ పోయిన దాకా మాట్లాడుతున్నట్టు. ఆయనకిస్తే తెలంగాణకి ఏం సంబంధం? అసలు కవితను మీరు అడగాల్సింది, నీ సారా కేసు ఏమైంది కవిత గారిని అడగాల. జాగృతి మీద ఎన్ని కోట్లు తీసుకున్నావు, దాని లెక్కలేందని అడగాలి. స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తానని చెప్పిన ఎంతమంది చేపించినావు, నీ పైన విచారణ జరుగుతుందని అడగాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపించింది ఇప్పటిదాకా లెక్కలు లేవు. జాగృతి పేరు పైన అందరు కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసినావు, చనిపోయిన రైతు కుటుంబాలకు ఇస్తానని చెప్పి. ఆ లెక్కలు ఏమైనా కవిత గారిని అడిగితే అప్పుడు తోక ముడుచుకొని పారిపోతుంది. అండ్ ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నించే గొంతుక నేనే అని చెప్పేసి అంటుంది. తెలంగాణ నుంచి ఏకైక మహిళ సారా కుంభకోణం ఇరికింది అని అంటే దేశంలో ప్రపంచంలోనే కవిత గారి. ఆమె అట్లా ఏకైక తెలంగాణ మహిళ సారా కుంభకోణం, సారా క్వీన్ మహిళ. ఇది కాంగ్రెస్ నోటీస్ చూడొచ్చా, లేకపోతే నిజంగా? ఫస్ట్ విచారణ కమిషన్ అనేది ఒక న్యాయ సంబంధమైన ఏర్పడ్డ కమిషన్, మాజీ న్యాయమూర్తితో ఏర్పడ్డ కమిషన్. సో కమిషన్ ముందు ఎవరైనా నోటీస్ ఇస్తే పోవాల్సిందే, పోకపోతే కోర్టు తిక్కర నేరం అవుతుంది. ఫస్ట్ అసలు కవిత బెయిల్ ఎట్లొచ్చింది, బెయిల్ కండిషన్స్ ఏందో బయటికి తీయాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీయట్లే, ఈడీసీబీ ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి బీజేపీ పంపించారు దీన్ని. అయితే ఇప్పుడు కవిత గారు ఎవరు వదిలిన బాణం అనుకోవచ్చు సార్, వాళ్ళేమో మీరు వదిలిన బాణం. సారా దాగి వైన్ దాగొచ్చిన కవిత గారు అంటే ఎవరు వదిలిన బాణం? బీజేపీ కాంగ్రెస్ తో చర్చలు జరగలేదు. కాంగ్రెస్ కి అంత దరిద్రం బట్టలేమని తెలుసుకుంటుంది. బీజేపీ వాళ్ళు పంపించింది. బీజేపీ బీఆర్ఎస్ వీక్ అవుతే బీజేపీకి లాభం కాబట్టి బీజేపీ వాళ్ళు ఆడిస్తున్న నాటకం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్న నాటకం. బీఆర్ఎస్ బీజేపీకి ఏం వ్యత్యాసం లేదు. కలుసుకొని ఆమె కేసు నుంచి బయటపడడానికి కొరకు ఈ ప్రయత్నం అవసరం కాబట్టి ఆమె పనిచేస్తాం. అండ్ నెక్స్ట్ ఎవరికి ఛాయిస్ ఉంది సార్? అంటే కాంగ్రెస్ పని అయిపోయిందని ఇటు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, అండ్ ప్రజలు కూడా చీకొడుతున్నారు 18 నెలలు అంటున్నారు. జర్నలిస్ట్ అయ్యా, ప్రజలు 5 ఏళ్ల కొరకు అధికారం ఇచ్చినారు. ఎవడో తాగి మాట్లాడుతున్నావు ఎట్లయితుంది? సంవత్సరం అయింది కదా, ఇంకా 3.5 సంవత్సరాలు రాజ్యాంగమే ఇచ్చింది అధికారం కాంగ్రెస్ పార్టీకి. 5 ఏళ్ళు లాగా అప్పుడు జవాబు చెప్తాను. సో మొత్తానికి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తారని మధుయాష్కి గౌడ్ గారు అంటున్నారు. ఇది మధుయాష్కి గౌడ్ గారితో స్పెషల్.